ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వనందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలపు వేళ వేకున లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మనకి ఇచ్చారు ప్రభు. అందుని బట్టి ఆయన పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. విశ్వనందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియాదేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం, మీరంతా బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తున్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్లు కండి, వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉంటాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాట విని గ్రహించండి. వాక్యధారంలో పాలుభాగస్లు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్తుల కార్య గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనం నుండి ఒక మాటను నేను చదవబోతా ఉన్నాను. ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించును గాక. తలలోంచి కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, గొప్ప దేవుడా, వందనాలు. నీ కృపా ప్రేమను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. గడిచిన దినములన్నిట నీ రెక్కల జెండా దాచి మనకు నూతన ఉదయకాలం వేకునే నీ పాద సముఖంలో ఉండడానికి, మిమ్మల్ని ఆరాధించడానికి గణపరిశ్రమ ఇచ్చినటువంటి శ్రాష్టమైన సమయం కొరకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇదిగో ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నీ ఆత్మ ద్వారా జరిగిస్తూ ఉన్నావు. మరింతగా బలపరచండి, దీవించండి, మీరు ఘనత పొందండి. యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. చదవబడినటువంటి వాక్య భాగం మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం. పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు ప్రభువారు ప్రభు అని, లోకరక్షకుడని, సర్వశక్తిమంతుడని ప్రకటించడం ద్వారా పౌలు శీలలు చెరసాల్లో బంధించబడ్డారు. అప్పటికే ఆ చెరసాల్లో చాలామంది ఖైదీలు ఉన్నారు. ఆ మిగిలిన ఖైదీల కంటే భిన్నంగా ఈ ఇద్దరు ఖైదీలు ఉన్నారు. అన్నిటికీ సిద్ధంగా ఉన్నారు. బహుశా దాని అర్థం ఏంటంటే, మిగిలిన ఖైదీలు ఎప్పుడు మరణశిక్ష పడుతుందా, ఎప్పుడు ఏంటి అనేటువంటి ఒక ఆందోళనతో ఉండొచ్చేమో. కానీ ఈ ఇద్దరు ఖైదీలుగా బంధించబడి ఎలాంటి భయం లేదు, ఆందోళన లేదు, దిగులు లేదు, చాలా సంతోషంగా సిద్ధపాటు కలిగి చెరసాల్లో ఉన్నారనే విషయాన్ని గమనిస్తాం. కారణం ఏంటంటే, వారు శ్రమలను స్తుతులతోనూ ప్రార్థనతో ఎదుర్కొన్నారు. తీసుకెళ్ళి వాళ్ళు చేసిన నేరమేమీ లేదండి, కేవలము క్రీస్తు ప్రభువు ఆయన రక్షకుడు ప్రకటించారు అంతే. వారి కీర్తనలతో తోటి ఖైదీలకు హృదయాలు కదిలించాయో లేదో మనకు ఖచ్చితంగా తెలియదు. కానీ వారి స్తుతులు మాత్రము రోమా సామ్రాజ్యపు చెరసాలను కదిలించాయి. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే అక్కడ ఒక మాట రాయబడింది, అప్పుడు అకస్మాత్తుగా భూకంపం కలిగింది, చెరసాల పునాదులు అదిరాయి, తలుపులన్నీ తెరుచుకున్నాయి, ఖైదీలందరి బంధకాలు ఊడిపోయాయి. ఏమండి, ఇవన్నీ కూడా ఫిలిప్పీ చెరసాల నాయకుడి యొక్క మనస్సులో ఏం చేశాయంటే, ఆయన తన మోకాళ్లను ప్రభు దగ్గర వంచినట్లు చేశాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, వారు శ్రమలు వచ్చాయి, దిగులు పడి, అయ్యో ఏంటి శ్రమ, మేము చేసిన తప్పు ఏంటి, మేము చేసిన పాపం ఏంటి, లేక మేము చేసిన నేరం ఏంటి అని చెప్పి దిగులతో కూర్చోలేదు. ప్రభు కొరకు సమస్యను సిద్ధపడ్డారు. స్తుతులతో శ్రమలను ఎదుర్కొన్నారు, స్తుతుల ప్రార్థనలతో శ్రమలు ఎదుర్కొన్నారు. చూడండి, ఎప్పుడైతే జరిగింది సంఘటన, చెరసాల నాయకుడు ఏం చేసి తెలుసా? అక్కడ ఒక మాట ఉంటుంది, అతడు వణుకుచూ వచ్చాడట, సాగిలిపడ్డాడు. అయ్యలారా, రక్షణ పొందడానికి నేను ఏం చేయాలా? ప్రియులారా, పౌలుకి అక్కడ అవకాశం ఉంది, కానీ అవకాశాన్ని తన కొరకు, తన స్వార్థం కొరకు, స్వలాభం ఉపయోగించకుండా అక్కడ రక్షణ పొందడానికి 7 మెట్లు అనే ప్రసంగాన్ని పౌలు మాత్రం పెట్టలేదు. పాప ఒప్పుకోలను గురించి దీర్ఘ ప్రార్థన కంఠస్థం చేయని చెప్పి చెప్పలేదు. అతడు ఆశగుణ ప్రాణానికి ఒకే ఒక వాక్యం జవాబు ఇచ్చాడు. ఒకవేళ దేవుడు చెరసాల నాయకునికి జవాబు చెప్పి ఉన్నట్లయితే ఇదే మాట ఆయన చెప్పి ఉండేవాడని చెప్పి గమనించాలి. ఒకటే మాట అన్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు చాలు, నీవు నీ ఇంటి వారు ఏం చేస్తారు? రక్షణ పొందు. ఆ ఒక్క మాట చెరసాల నాయకునికి జీవితాన్ని మార్చేసింది. గట్టిగా స్తోత్రం, హల్లెలూయా. చూడండి, విశ్వాసము ఎప్పుడు ఏ క్షణాన్ని ఎవరిలో కలుగుతో తెలియదు, అందుకే విచిత్రమైంది అన్నారు పెద్దలు.
దేవుడు ఎవరి హృదయాన్ని కదిలిస్తాడో తెలియదు. ఏ సంఘటన ద్వారా, ఏ సందర్భం ద్వారా, ఏ కార్యము ద్వారా, ఏ వాక్యము ద్వారా ఏ హృదయాన్ని తట్టతాడో తెలియదు. వెంటనే వారిలో విశ్వాసం అనేది పెంపొందించబడుతుంది. దేవుని స్తోత్రం కలుగునుగా. చెరసాల నాయకుడు అడిగినట్లుగానే లక్షలాది ప్రజలు నేడు అనేక చోట్ల రక్షణ పొందడానికి మేమేం చేయాలని అడుగుతూ ఉన్నారు. ఇదే వారి హృదయ స్పందన. పుణ్య స్నానముల ద్వారా తమ పాపలు కడగబడతాయనేటువంటి ఆశతో ఒకదాని తర్వాత మరొకటి తీర్థయాత్రలు చేస్తున్నట్టు ప్రజలు మనం చూస్తున్నాం. చాలామంది గతంలో చేసినటువంటి పాపం పనులకు ప్రాయశ్చిత్తంగా దాన ధర్మాలు చేయడం చూస్తున్నాం. ఏమండి, వీటిలో దేని ద్వారా కూడా, వాళ్ళు చేసే ఏ పని ద్వారా కూడా దోషభరితమైనటువంటి మనశ్శాక్షి నుండి విడుదల పొందలేక, విడిపించబడలేక మనశ్శాంతి అనేది ఎరుగకుండా ఉన్నారు. అయితే ఒకే ఒక మార్గం ఉంది. ఏంటి ఆ మార్గం అంటే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఉదయకాల సమయంలో ప్రియ దేవుని పిల్లలు గమనించండి, ఒకవేళ మనం ఇంకనూ నేటికి ఏమండి మన విశ్వాసములో స్థిరత్వం లేకపోతే, అనేక మంది అన్యజనులు నేటికి ప్రపంచ నలుమూలల ప్రభువైన యేసును సొంత రక్షణ అంగీకరించడానికి ఇష్టపడుతున్నారు. మరి మారుమనసు అనుభవంలోకి వచ్చిన మనము ఇంకా ఆయనను సొంత రక్షణగా స్వీకరించి ఆయనకు వ్యతిరేకమైనటువంటి జీవితాలు జీవిస్తుంటే కనుక ఈరోజు దేనికి వాక్యం హెచ్చరిస్తుంది, నీ విశ్వాసాన్ని జాగ్రత్త. ఈరోజు యువతకాల సమయంలో అలాంటి శ్రేష్టమైన ధన్యకరణ అవకాశం మనకు ఉంది. ఆయన వార్తను నలుమూలలో ప్రకటించడానికి, అనేక మందులకు తీసుకెళ్ళడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి దేవుడు వచ్చే అవకాశం. కనుక మన విశ్వాసాన్ని నీరు కారిగిపోనివ్వకుండా, చెరసాల నాయకుని యొక్క ఆ యొక్క హృదయంలో ఏ విధంగా అయితే విశ్వాసము అతని మోకాళ్ళు ప్రభు దగ్గర ఉంచేలాగా చేసాయో, అదేవిధంగా మన విశ్వాసం మన మోకాళ్ళు ప్రభు దగ్గర ఉంచేలాగా చేయాలి. అటు రీతిగా అనేకులకు సాక్షులుగా ఉండాలి. బాధలు వచ్చాయని, శ్రమలు వచ్చాయని, ఇబ్బందులు వచ్చాయని కుమిలిపోతూ దిగులుతో కూర్చుంటే కార్యాలు జరగవు. పౌలు శీలలు భయపడలేదు, దిగులు చెందలేదు, భీతితో కూర్చోలేదు, అలసిపోలేదు. స్తుతులతో శ్రమలు ఎదుర్కొన్నారు, ప్రార్థనలతో ఆ ప్రభు దగ్గరికి వచ్చారు. ప్రభు గొప్ప కార్యం చేశారు. అలాంటి గొప్ప కార్యాలే నీ నా జీవితంలో కూడా చేయడానికి సమర్థుడు. కనుక అట్లాంటి స్థితిలో మనం ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాం. దేవుడి మాటలు మన కొరకు దీవించుడుగా. తలలోంచి కన్ను మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మరొకసారి నీ పాద సన్నిధి వందనాలు. ఈ శుక్రవారం దినాన శ్రేష్టం నీ మాట వినడానికి కృపనిచ్చారు. నిజమే, చెరసాల నాయకుని యొక్క హృదయంలో వచ్చిన మార్పు వెంటనే ఆత్మానుసరైనటువంటి మార్గంలో నడవడం కృపనిచ్చింది. నేడు మేము అనేక మందిని విడలుగా చెప్పుకుంటూ, ఒకవేళ ఇంకనూ ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆత్మానుసరణ మార్గంలోకి రాలేకపోతున్నామేమో. అందుకే ఈరోజు వాక్యం హెచ్చరించిన స్తోత్రాలు. అయితే ఈ వాక్యం ఉంటున్న బిడ్డలందరి హృదయాల్లో నూనె ఫలింపు చేసి ఈ కార్యక్రమం మరింతగా నీ నామము ద్వారా ఆత్మ బలపరచుమని, నీ సన్నిధానంలో మేము అందరం కూడా సురక్షితంగా ఉండి నీ నామాన్ని హెచ్చించే భాగ్యం దయచేయండి. ఘనత మాత్రం మీరు పొందుకోండి. యేసేమని అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ప్రియక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడేండి నడిపించును గాక. ఆమేన్.